కృష్ణ ఒక చిన్న గ్రామంలో పుట్టినవాడు. పల్లె అందాలకు ఆకర్షితుడైన అతను ప్రకృతి ప్రేమికుడు. అతనికి వృక్షాలు పెంచడం, పుస్తకాలు చదవడం, నదీ తీరాల్లో సమయం గడపడం ఇష్టమైన పనులు. మరోవైపు అనన్య నగరంలో పుట్టి పెరిగిన ఒక పట్టణ బాలిక. ఆమెకు కలలు కనడం, ప్రయాణాలు చేయడం, కొత్త ప్రపంచాలను అన్వేషించడం ఇష్టం. అనన్య తన తల్లిదండ్రులతో వేసవి సెలవుల కోసం కృష్ణ గ్రామానికి వచ్చింది. అప్పుడే మొదటిసారి కృష్ణను చూసింది. ఆ గ్రామం గురించి ఆమె గైడ్కి అడుగుతూ ఉండగా కృష్ణ ఆమెను చూడగానే దాని అడుగులకు సమాధానం చెప్పాడు. ఇద్దరి మధ్య సరదాగా ప్రారంభమైన సంభాషణ ఒక పెద్ద స్నేహానికి మారింది. కృష్ణ అనన్యకు గ్రామం చుట్టూ చూపిస్తాడు. ప్రకృతి అందాలను ఆమెకు పరిచయం చేస్తాడు. అడవులు, పశువులు, నదులు చూసి అనన్య ఆశ్చర్యపోతుంది. కృష్ణ తెలివితేటలు, నిగ్రహం, మంచి గుణాలకు ఆకర్షితమవుతుంది. ఆ రోజులలో కృష్ణ అనన్యతో తడుముకోకుండా మాట్లాడడం, అనన్య తన కలలను అతనితో పంచుకోవడం మొదలైంది. వారిద్దరూ సమయం గడిపే కొద్దీ వారి మధ్య ఉన్న స్నేహం ఒక అపరిచిత అనుభూతిగా మారింది. కాని అనన్యకు తెలియకుండానే కృష్ణ తన మనసులోని ప్రేమను పెంచుకుంటున్నాడు. అనన్య గ్రామం నుంచి తిరిగే నగరానికి వెళ్లే సమయం వచ్చింది. కృష్ణ ఆమెను విడిచిపెట్టలేక బాధపడతాడు, కాని తన భావాలను బయటపెట్టడు. అనన్య కూడా తనలోని మార్పును గమనిస్తుంది కాని ప్రేమగా ఒప్పుకోలేకపోతుంది. నగరానికి చేరుకున్న తర్వాత అనన్యకు తన కుటుంబం నుండి పెళ్లి సంబంధం వచ్చినప్పుడు ఆమె పూర్తిగా అయోమయానికి గురవుతుంది. ఆ మధ్యకాలంలో కృష్ణ అనన్యను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు, కాని ప్రతిరోజూ ఆమె జ్ఞాపకాలు అతని వెంట వెంటాడతాయి. ఒకరోజు అనన్య కృష్ణను వెతకడానికి తిరిగి గ్రామానికి వస్తుంది. ఆమె తన గుండె కథ అతనికి చెప్పడానికి సిద్ధమవుతుంది. అనన్య: కృష్ణ, నీతో గడిపిన ప్రతి క్షణం నా జీవితంలో ప్రత్యేకం. నా జీవితాన్ని నువ్వు దోచుకున్నావు, కాని అది నాకు నచ్చింది. కృష్ణ ఆశ్చర్యంతో తన భావాలను పంచుకుంటాడు. నువ్వు ఇలాగే అనుకుంటున్నావనుకోవడం నా కల. నిన్ను నేను ఎప్పుడు ప్రేమించాను, కాని చెప్పడానికి ధైర్యం చేయలేకపోయాను. కృష్ణ మరియు అనన్య కుటుంబాల అంగీకారంతో గ్రామంలో ఒక చిన్న వేడుకలో పెళ్లి జరుపుకుంటారు. అనన్య తన పట్టణ జీవితాన్ని విడిచి కృష్ణతో కలిసి ప్రకృతి అందాల మధ్య తన జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఇద్దరూ కలసి గ్రామానికి మరిన్ని మార్పులు తీసుకొస్తారు. ప్రకృతిని కాపాడుతూ, గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ. వారి ప్రేమ కేవలం ఇద్దరి హృదయాలకు మాత్రమే కాకుండా రెండు ప్రపంచాల మధ్య కూడా సొంత సామరస్యాన్ని తీసుకువస్తుంది. ప్రేమ అనేది భౌగోళిక హద్దులు దాటే గొప్ప బంధం. నిజమైన ప్రేమకు ఎటువంటి అడ్డంకులు ఉండవు.